యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గిరగాని ఉమా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాటమట్ల అభివృద్ధి కోసం నాకు ఓటు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యం, రోడ్లు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే, అమలు కాని గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సర్పంచ్గా గెలిపిస్తే ప్రభుత్వంతో కొట్లాడి గ్రామానికి అధిక నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సిపిఎం నాయకులు, గ్రామ యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి గిరిగాని ఉమా గారి దగ్గర ఉన్నాం. వారు ఊరికి ఎలా సేవ చేయబోతారో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు గిరిగాని ఉమా. బీఆర్ఎస్ తరఫు నుంచి సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. అందరికీ ప్రజలందరికీ ఎలాంటి పనులున్నా ముందుకు వెళ్ళి అన్ని పనులు చేస్తాను. పాత ఏమన్నా పెండింగ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కనుక్కొని చేస్తానని చెప్తున్నాను. మీరు గెలిస్తే ఊరికి ఎలా సేవ చేస్తారు? నేను గెలిస్తే ఎలాంటి పనులైనా ముందుకు దూసుకెళ్తాను, అన్ని పనులు చేస్తాను. ప్రతి ఒక్క పనైనా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఎలాంటి వస్తువులు ఉన్నాయి మీ ఊరికి? డ్రైనేజీలు లేవు ప్రస్తుతం. అవి వస్తే మాత్రం కంపల్సరీ చేస్తాను. డ్రైనేజీలు, ఇంకెక్కడైనా రోడ్లు, సీసీ రోడ్లు ఏమైనా పెండింగ్ ఉంటే అన్నీ ముందుకు వెళ్ళి చేస్తాను. ప్రజలందరూ నన్ను ఎన్నుకొని సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా చేస్తున్నాను. మా ఊర్లో ఇంతకుముందు కూడా నేను వార్డు మెంబర్గా చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ బరిలోనే ఉన్నాను. ప్రస్తుతం కొన్ని పనులు జరిగాయి, కొన్ని పనులు జరగలేదు. సస్పెన్స్లో కూడా ఉన్నాయి. జరుగుదామనుకున్నా కూడా కొంతమంది అడ్డగించడం వల్ల మధ్యలోనే ఆగిపోయిన పనులు కూడా ఉన్నాయి. మన పంచాయత్ సెక్రటరీ దగ్గర కూడా కొన్ని పనులు ఆగాయి. వాటిని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్య ఉంది, ప్లస్ మా ఊర్లో దోమల సమస్య ఉంది, కోతుల సమస్య ఉంది. చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి సార్. చెప్పుకుంటా పోతా ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి, వచ్చిన స్కీములు కూడా కొన్ని ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. వాటిని మేము ముందస్తుగా ఉండి మేము పరిష్కరిస్తాము. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. మా అమూల్యమైన పదవులను కూడా మేము చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటును మాకు వేసినందుకు వాళ్ళకు కూడా మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మాకు ఇచ్చి వాళ్ళకి మేము ఇచ్చి వాళ్ళతో కలిసిమెలిసిగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు అధికార పార్టీ కావాలని మీకు ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటారు? అధికార పార్టీ అంటే సార్ కూడా మాకేం శత్రువు కాదు. మేము అందులోనే ఉండి పనిచేసినాము కూడా. అధికార పార్టీ కూడా ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చాము. వారు కూడా ఊరికి చేయాల్సిన సేవలు అందించారు. ఈసారి కూడా బరిలోనే ఉన్నారు. ఈ క్యాండిడేట్కు ఇంతకుముందు అవకాశం రాలేదు. అవకాశం వచ్చినందుకు మేము సపోర్ట్ చేస్తున్నాం.